తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి. ప్రధాన సర్వర్లు మిరాయించడంతో ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సేవలు నిలిచిపోవడంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా సర్వర్లన్నీ మొరాయిస్తున్నాయి. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆలస్యం అవుతా ఉంది. సో సర్వర్లు మొరాయిస్తుండటంతో దాదాపుగా 3 రోజులు 4 రోజుల నుంచి కూడా పూర్తిగా సర్వర్లు క్లియరెన్స్ అవ్వక గిఫ్ట్ డీల్ కావచ్చు, సేల్ డీల్ కావచ్చు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోజు నిన్న కూడా పూర్తిగా సర్వర్లు అదే పరిస్థితి ఉంది. డేటా మైగ్రేషన్ జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి తీవ్ర ఇక్కట్లు తప్పే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి దాదాపుగా జంట అంటే రంగారెడ్డి జిల్లా కావచ్చు, మేడ్చల్ కావచ్చు, అలాగే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా కూడా ఆగిపోయిందని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అలాగే డీజీ సుభాష్ని కూడా మాట్లాడుతూ డేటా మైగ్రేషన్ ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే శనివారం సంబంధించి పూర్తిగా కూడా ఆగాము. సో ఈ 4-5 రోజులు ఇంకా డేటా మైగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అప్పటి వరకు కూడా సర్వర్స్ ఇలానే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కూడా తాను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా ఎన్ని స్లాట్స్ బుక్ అవుతాయి, ఎలా ఉందని మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. సో ముఖ్యంగా ఈ యొక్క డేటా మైగ్రేషన్ ప్రక్రియ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పూర్తిగా బయట చూస్తే సో వందలాది మంది వెయిట్ చేసామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సర్వర్స్ నిజంగా మొరాయిస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? అదే మనం గత నెల జూన్ 28 తారీఖు రోజు నుంచి కొత్త సర్వర్లో అంటే మైగ్రేషన్ సర్వర్ కూడా పూర్తి అవుతుంది పని. గత 3 రోజుల నుంచి ఆల్రెడీ కొంచెం సర్వర్ అయితే లేట్గా రావడం అయితే అవుతుంది. కొంచెం మొరాయించిన మాట అయితే వాస్తవమే. అయినప్పటికీ కొన్ని లేట్ అయినా సరే రిజిస్ట్రేషన్లు మనం లాస్ట్ స్లాట్ వరకు కూర్చొని ఆఫీస్ కార్యాలయం కొంచెం లేట్ అయినా సరే అందరికి చేసే పంపిస్తున్నాము. కొంతమంది ఎక్కువగా అంటే తొందరగా కావాలి, మాకు కంపల్సరీ 1 అవర్లోనే అయిపోవాలి, 1 అవర్ కాకుండా మాకు వేరే పని పెట్టుకున్నాము, అందుకోసం మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము, మళ్ళీ మరుసటి రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని కొంతమంది చెప్పి కూడా వెళ్ళడం జరుగుతుంది అట్లా కూడా. కాబట్టి మేమైతే ఇక్కడ మా దగ్గర సర్వర్ మ్యాక్సిమం టైం పడుతుంది, కానీ త్వరగా కావాలని కూడా మేము మా వంతు కృషి మేము చేస్తున్నాము. కంపల్సరీ లాస్ట్ స్లాట్ వరకు ఆ రోజు స్లాట్లు ఎన్ని బుక్ అయినా సరే ఆ రోజు వరకు కంపల్సరీ మేము లాస్ట్ వరకు చేసి వెళ్తాం. కంపల్సరీ మేము లేట్ అయినా సరే చేసి పంపిస్తాం. అంటే ప్రయారిటీ బేసెస్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది టైం స్లాట్స్ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ భూముల రేట్లు పెరిగిన తర్వాత చాలా వరకు కూడా రిజిస్ట్రేషన్ మందగించింది. ఇప్పుడు కొంత మళ్ళీ పుంజుకున్న మాట వాస్తవం. సో ఈ నేపథ్యంలో స్లాట్స్ ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి గంటల తరబడి వెయిట్ చేసిన తర్వాత సో దానికి అంటే ప్రక్రియ ఎలా ఇస్తుంది? అంటే వాళ్ళకి ముందు ఆప్షన్స్ ఇస్తున్నారా, లేదంటే నెక్స్ట్ డేకి వెళ్ళి కానీ ఈరోజు మస్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ముందు అడ్వాంటేజ్ ఇస్తున్నారు వాళ్ళకి? కొంచెం అర్జెంటుగా ఎమర్జెన్సీ ఏమైనా ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి తొందరగా పంపించేస్తున్నాము. కొంచెం మంది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కానీ ఏదైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తొందరగా చేసి పంపించేస్తున్నాము. అంటే వాళ్ళని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మిగతా వాళ్ళని నెక్స్ట్ తర్వాత చేసి పంపిస్తున్నాము. మ్యాక్సిమం తొందరగా కావడానికి అందరికీ తొందరగా కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఖచ్చితంగా చేస్తాం కూడా. మొత్తంగా చూసుకున్నట్లయితే సర్వర్ల మొరాయింపు అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం కూడా కొంత మొరాయించాయి. సో ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ల దగ్గర కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రియల్టర్స్ కావచ్చు, ఎవరైనా గిఫ్ట్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా చాలా తీవ్ర జాప్యం అయితే జరుగుతూ ఉంది. వీడియో ప్రవీణ్.